హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షన్ను యశు వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజైతే నేను ఎగ్ ఆనియన్ చేస్తున్నాను. దానికోసమని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నానండి. వేసుకున్నాక దీంట్లో ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. ఇవి కొంచెం చిట్పట్ అన్నాక మనమైతే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది యాడ్ చేయాలా. ఇది కొంచెం ఫ్రై చేయాలండి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేసుకున్నాక కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి పసుపు. నేనైతే ఎగ్ ఆనియన్ అన్నా కదా, దానికోసం ఆనియన్స్ అయితే ఇట్లా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలండి. చాలా బాగుంటుందండి. ఎగ్ తినని వాళ్ళు కూడా ఇలా చేసుకోండి, చాలా ఇష్టంగా తింటారండి. అసలు ఎగ్ ఇష్టం లేని వాళ్ళు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇలా నేను చేస్తున్న విధంగా చాలా ఇష్టంగా తింటారు. అంత బాగుంటుందండి ఇలా చేసుకుంటే ఎగ్ ఆనియన్. ఇలా ఆనియన్స్ అన్నీ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇలా మొత్తం ఆనియన్స్ అయితే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నా అండి. ఆనియన్స్ ఎప్పుడైనా కొంచెం చిన్న పీసెస్ కట్ చేసుకుంటే మనకు తొందరగా ఫ్రై అవుతాయి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇట్లా కలుపుతూ ఉండండి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఎగ్ ఫ్లేవర్ అనేది రాదు, స్మెల్ అనేది రాదు, అంత బాగుంటుంది. ఎగ్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కర్రీ తింటే ఇంకోసారి ఇలా కర్రీ చేసుకోవాలి అనే ఫీలింగ్ వస్తుందండి. అంత బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నేను చూపిస్తున్న విధంగా చేసి అయితే. ఇదిగోండి ఆనియన్స్ అన్నీ ఇలా ఫ్రై చేసుకుంటుండాలి. చాలా టైం పడుతుందండి. ఆనియన్స్ పచ్చి వాసన పోయేంత వరకు ఆనియన్స్ అనేవి ఫ్రై చేస్తూనే ఉండాలా. ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. ఆనియన్స్ కూడా కొంచెం ఉడకాలి కదండి. ఒక 5 మినిట్స్ ఇలా కొంచెం మూత పెట్టుకుంటున్నాను. కొంచెం ఆనియన్స్ అనేవి ఉడుకుతాయని ఇలా పెట్టుకున్నాను. చూసారా అండి, ఇలా అయితే కొంచెం ఆనియన్ అనేది మెత్తపడుతుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు సెకండ్ సారి అయితే మూత పెట్టుకునే అవసరం లేదు. ఇప్పుడు ఇలా ఫ్రై చేస్తుంటే మనకు కొంచెం కొంచెం ఆనియన్ అనేది కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడే మనం స్టార్టింగ్లోనే ఎగ్ కొట్టిపోయేద్దండి, మనకు ఆనియన్ ఫ్లేవర్ అంతా ఉంటుంది అలాగనే. అందుకోసం ఆనియన్స్ మంచిగా ఫ్రై అయినాకనే మనం ఎగ్స్ అనేవి ఇలా వేయాలండి. ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి ఆనియన్స్. ఎవరైతే మొదటిసారి నా ఛానల్ చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం ఫ్రై అవుతున్నాయండి. ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. ఆనియన్స్ ఫ్రై అయినాక మనం కొంచెం సాల్ట్, కారం అనేది యాడ్ చేసుకోవాలా. ఇగో నేనైతే 1.5 స్పూను కారం అయితే యాడ్ చేస్తున్నా. మనం పచ్చిమిర్చి వేసుకోలేం కదండి, కారం అయితే చూసి వేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ అయితే కారం వేస్తున్నాను. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయినాకనే మనం కారం అనేది వేయాలా. కారం వేసుకున్నాక సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ కూడా సరిపడేంత వేసుకోవాలా. నేను ఒక 1 స్పూన్ అండ్ హాఫ్ అయితే సాల్ట్ వేసుకుంటున్నాను. స్టార్టింగ్లోనే ఆనియన్స్ వేగాలని సాల్ట్ వేసుకోకూడదండి, టేస్ట్ బాగుంటుంది. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాకనే మనం సాల్ట్ వేసుకుంటే కర్రీ చాలా బాగుంటుందండి. మొదటిసారి ఎవరైనా నా ఛానల్ చూసేవారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇలా మంచిగా కలుపుకోవాలండి. మనం కారం, సాల్ట్ వేసినాక కర్రీ అయితే ఇలా ఉంటుందండి. ఇలా మంచిగా కలుపుకొని పెట్టుకోవాలా. ఆనియన్స్ అనేది ఫ్లేవర్ మంచిగా మనకు తెలియకుండా ఇట్లా మంచిగా అవుతుందండి. ఇదిగోండి ఇలా అవుతుంది. ఇప్పుడు మనము ఎగ్స్ అనేవి బీట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలా. మనం డైరెక్ట్ నేనైతే ఒక 5-6 అయితే ఎగ్స్ తీసుకుంటున్నాను. దీంట్లో మనం డైరెక్ట్ కర్రీలోనే ఎగ్స్ అనేవి పలగొట్టి వేయకూడదండి. అలా వేస్తే చిన్న చిన్నవి మన వైట్ పడితే పిల్లలకి గొంతులు తట్టుకుంటుంది కదా, అందుకోసమే నేనైతే ఒక గిన్నెలో బీట్ చేసి వేసుకుంటున్నాను. వీటిని అన్ని బీట్ చేసే అవసరం లేదు. డైరెక్ట్ ఎగ్ కొట్టి అలానే వేసి మనం కర్రీలోనే జస్ట్ స్పూన్తోని ఇలా ఇలా కలిపితే మనకి ఎల్లోయిష్ అనేది కొంచెం బీట్ అయ్యి బాగుంటుందండి. మనం ఫస్టే బీట్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి కర్రీ. ఇలా నేను చూపిస్తున్నాను, స్పూన్తోనే కొంచెం కొంచెం ఇట్లా మెదపండి చాలు. మరి ఎగ్గులన్నీ గిన్నెలో వేసాక బీట్ చేస్తే అది ఎగ్గు గుర్జిలాగా అవుతుందండి. ఇలా ఆనియన్స్ వేస్తే అలా చేయకూడదు. జస్ట్ ఎల్లో కలర్ది ఇలా ఇలా కలిపితే బాగుంటుందండి. ఇదిగో నేను చూపిస్తున్నా, మరి ఫాస్ట్గా కలపకూడదండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలా. చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే. మీరు ఒకసారి ఫస్ట్ సారి చేసేవారైతే ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది కంపల్సరీ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎగ్ ఆనియన్ కర్రీ. ఇప్పుడు దీంట్లో మసాలా వేసుకోవాలండి. జస్ట్ ధనియాల పొడి మసాలా కలిపి అయితే చేసుకున్నాను, అదైతే వేస్తున్నాను. స్మెల్ రాకుండా ఉండేందుకు బాగుంటుందండి, ఈ ఫ్లేవర్ బాగుంటుంది.
వేసినాక కొంచెం లైట్గా కలుపుకోవాలండి. ఇలా నేను చూపిస్తున్న విధంగానే కలుపుకొని మొత్తం పైకి కిందికని ఎక్కువ కలపకండి, మనం ఎగ్ వేసాం కదా అందుకోసమే. ఇప్పుడైతే ఇలా ఉండేసి మనం 5 మినిట్స్ అయితే మూత పెట్టేసుకోవాలండి. ఎగ్ అనేది మంచిగా బాయిల్ అవుతుంది. ఓన్లీ 5 మినిట్స్ పెడితే సరిపోతుందండి. ఇలా మూత పెట్టేసేయాలా. చూసారా అండి ఎంత మంచిగా అయింది, ఎగ్ అనేది ఎంత మంచిగా ఉబ్బింది చూసారా, పెద్ద ఆమ్లెట్ లాగా అయింది కదండి. చాలా బాగుంటుందని చెప్పాను. ఇప్పుడు మెల్లగా ఇప్పుడు కూడా స్పూన్తో ఫాస్ట్గా కలపకూడదు, ఇలా మెల్లగా తీసుకుంటే పైకి కిందికి అని వేస్తూ ఉండాలి. మనం ఫిష్ ముక్కలు వేస్తాం చూడండి, అలాగే చూసారా ఇలా కలుపుతూ ఉండాలా. చాలా బాగుంటుందండి. ఇలా మనం స్పూన్తో ఫాస్ట్గా కలిపితే మంచిగా ఉంటుందండి కర్రీ అయితే. ఇలా మెల్ల పైది కిందికి తీస్తూ కలుపుతూ ఉండాలా. నేను చూపిస్తున్న విధంగా కలపండి. చూడండి ఎంత బాగుంది. ఎగ్ కూడా మంచిగా బాయిల్ అవుతుంది, ఆమ్లెట్ లాగా బాగుంటుందండి. ఎగ్ అయితే ఎవరు తినారో ఇలా చేసుకొని చూడండి, చాలా ఇష్టంగా తింటారండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎగ్ ఆనియన్. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి మీరు, నేను చేస్తున్న విధంగా చాలా బాగుంటుందండి. ఇలా కలిపినాక మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుంటున్నాను. ఇక చూసారా ఇదైతే మంచిగా అయితే ఎగ్ అయితే బాయిల్ అయిపోయింది, ఆనియన్స్ కూడా బాయిల్ అయిపోయింది. మనం కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని కొత్తిమీర దీంట్లో యాడ్ చేసుకోవాలా. అంతే అండి, ఎంతో సింపుల్గా ఈజీగా మనకి ఎగ్ ఆనియన్ అయితే రెడీ అవుతుందండి. ఫాస్ట్గా కలపకూడదండి, ఎగ్ అనేది అంత విచ్చికపోతుంది, అప్పుడు బాగుంటుంది మనకు టేస్ట్. చూసారండి ఎంత బాగుంది మన కర్రీ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎవరైతే ఎగ్ నచ్చని వాళ్ళు కూడా ఇది కర్రీ అయితే తింటారండి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు కూడా తింటారని నేను అనుకుంటున్నాను అండి. ఇలా అయితే అయిందండి మన కర్రీ అయితే. చూసారా ఇది దించేసుకున్నా అండి. ఇంతే అండి మన ఎగ్ ఆనియన్ కర్రీ. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ అండి.